శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 105వ శ్లోకం. యజ్ఞభృత్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ. ఇందులో యజ్ఞభృత్ అనగా యజ్ఞమును భరించువాడు, రామావతారమున యజ్ఞ రక్షణము గావించినవాడు అని. యజ్ఞకృత్ అంటే సృష్టి లయములు అను మహాయజ్ఞములు చేయువాడు, లోక కళ్యాణము కొరకై యజ్ఞకర్తల రూపమున యజ్ఞములు చేయువాడు అని. యజ్ఞి అంటే యజ్ఞమే తానైనవాడు. యజ్ఞభుక్ యజ్ఞమందు ఇచ్చినటువంటి హవిస్సులను ఆరగించువాడు అనగా ఆహుతులను ఆరగించి సంతసించువాడు అని. యజ్ఞ సాధన అనగా యజ్ఞముల ద్వారా సాధింపబడువాడు అనగా యజ్ఞమనడి సాధనము ద్వారా చేరబడేవాడు అని. యజ్ఞాంతకృత్ అంటే యజ్ఞాంతమున యజ్ఞ ఫలితమునిచ్చువాడు. వైష్ణవీ రుక్కులను ఉచ్చరించుట ద్వారా యజ్ఞమును పరిసమాప్తి చేయువాడు అని. యజ్ఞగుహ్యం అనగా యజ్ఞ రహస్యములు తానైనవాడు. జ్ఞానయజ్ఞము అనగా ఫలప్రాప్తిపై ఆశ లేక చేయు యజ్ఞమును యజ్ఞగుహ్యము అందరు. అట్టి జ్ఞానయజ్ఞమై ఉన్నవాడు అనగా ఫలాపేక్ష లేక చేయు జ్ఞానయజ్ఞమై ఉన్నవాడు అని. అన్నం అంటే అన్నస్వరూపుడు, ఆహార రూపమున జీవులను పోషించువాడు అనగా ప్రళయకాలమున సర్వజీవులను కబళించువాడు అని. అన్నాదహ అంటే జీవుని రూపమున అన్నమును భుజించువాడు ఏవచ ఆయనయే. ఈ శ్లోకంలో మనకి 976వ నామం నుంచి 984వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. యజ్ఞభృత్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ అనగా యజ్ఞ రక్షణము చేయువాడు, యజ్ఞములు చేయించువాడు, యజ్ఞము తానై యజ్ఞము ద్వారా పొందబడుచు యజ్ఞ హవిస్సులను ఆరగించుచు యజ్ఞాంతమున యజ్ఞ ఫలితములను ఇచ్చువాడు. మరియు జ్ఞాన యజ్ఞ స్వరూపుడు ఆ పరమాత్మ అన్నస్వరూపుడు, జీవుని రూపమున అన్నమును భుజించువాడు ఆయనయే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.